హలో ఎవ్రీవన్. ఈ బుక్ భగవద్గీత. మనలో చాలామందికి ఈ బుక్ గురించి తెలుసు. అందులోనే చాలామంది ఈ బుక్ చదవాలి అనుకుంటారు. కానీ బిజీ లైఫ్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల చదవడం కుదరదు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఈ బుక్ చదవడం స్టార్ట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. సో ఐ డిసైడెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నేను ఈ గీతను చదివి అర్థం చేసుకుని, ఎవరైతే బుక్ చదివే ఖాళీ లేక ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు, లేదా ఎవరైనా అర్థమయ్యేలా చెప్తే బాగుండు అనుకుంటారో వాళ్ళ కోసం ఎవ్రీ వీక్ 1 లేదా 2 ఎపిసోడ్స్తో మన మోడర్న్ లైఫ్లో ఈజీగా అప్లై చేయగలిగే వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు భగవద్గీత అంటే ఏంటి? ద్వాపర యుగంలో, అంటే సుమారుగా 5,000 సంవత్సరాల క్రితం కౌరవులు మరియు పాండవుల మధ్య 18 రోజుల పాటు ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధమే కురుక్షేత్రం. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాండవుల్లో ఒకడైన అర్జునుడికి తన కర్తవ్యాన్ని మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే భగవద్గీత. అసలు యుద్ధం ఎందుకు జరిగింది? శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన్ని ఎందుకు నిలబడ్డాడు? అసలు మన మోడర్న్ లైఫ్కి ఈ భగవద్గీతకి ఎలాంటి రిలేషన్ అయితే ఉంటుంది? ఇవన్నీ మన ఈ భగవద్గీత సిరీస్ ద్వారా తెలుసుకుందాం. ఈ భగవద్గీతలో టోటల్ 18 చాప్టర్స్ అండ్ 700 శ్లోకాలు ఉన్నాయి. ఎవ్రీ శ్లోకంలో ఒక డీప్ మీనింగ్ అయితే ఉంటుంది. ఈ బుక్ మన లైఫ్ని చేంజ్ చేస్తుంది అనుకోవడం కంటే చదివి లేదా విని ఎక్స్పీరియన్స్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ప్రజెంటింగ్ మై ఛానల్ వాట్స్ టు లైఫ్, యాన్సెంట్ విజడమ్, మోడర్న్ మైండ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ టు గ్రో. అండ్ మీకు కూడా ఈ జర్నీ కనెక్ట్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గ్రో టుగెదర్. జై హింద్.